This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. నోరు అదుపులో పెట్టుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. సిస్టమ్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్. కారుణ్య నియామకాలు అమలు చేయండి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వారసుల నిరసన. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా. అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు ఒక సినీ హీరోగా మాత్రమే చూస్తారన్న మంత్రి, ఎన్ని పార్టీలు వచ్చినా రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. నూతనంగా చేపట్టిన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనులని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. దళిత నాయకుడైన అద్దంకి దయాకర్ పై పవన్ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జనసేన పార్టీతో సహా ఇంకెన్ని పార్టీలు వచ్చినప్పటికీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని సూచించారు. జనసేన వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే 2020లో కూడా రెండోసారి కూడా ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలను ఆశీర్వదిస్తారు. రెండోసారి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారనే విషయాన్ని మనం చేస్తే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మరి మొత్తం వారు రాజకీయంగా ప్రస్తావన రాకముందు సినీ రంగంలో యావత్ తెలంగాణ ప్రజానికం అత్యంత గొప్ప నాయకుడిగా హీరోగా తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు ఆయనను. తప్ప ఆయనను ఇప్పుడు కూడా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలకు అనుగుణంగా కొన్ని అనుమతులు ఇవ్వకపోవడం ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. దానిలో భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదు అనే విషయం ఒక విషయం అయితే, ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జాగిరి గీగిరి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు, ఒక అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కదా ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పట్ల రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొనియండి. ఇలా అనుమతి ఎప్పుడు అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాకర్ గారిని దళిత మిత్రుడిని పట్టుకొని దళితుడిని ఇష్టానుసారంగా అవమానపరచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరచుకుంటూ మాట్లాడు, జాగిరని మాట్లాడేది సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తాను.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. ఆధునిక సాంకేతికత వినియోగంతో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీ సాయంతో కేసుల దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు మరింత సమర్థవంతంగా పనిచేసే వీలుంటుందన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి పలు వివరాలు ఆరాతీశారు. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల భద్రత, విచారాల పర్యవేక్షణ, పరిపాలనా కార్యకలాపాల నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య, డీసీపీ రామరెడ్డి, ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ పాల్గొన్నారు. ఆ టెక్నాలజీని వాడుకునే విషయంలో మరి మన టీపీ గారు ముందున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు 65-70 కెమెరాలు ఉంటే అలా దాదాపు 20-25 కెమెరాలు పనిచేయకుండా ఉండి మరి వాటిని రిపేర్ చేసుకుంటూ కొత్తగా మళ్ళీ 65-70 కెమెరాలు యాడ్ చేసి కొత్త కెమెరాలు యాడ్ చేసి ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఎటు నుంచి వెళ్ళి ఎవరు వస్తూ ఉన్నారు, పట్టణంకి వెళ్ళి ఎవరు బయటకు వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ల ఒక నిఘా పెట్టి మరి అప్రమత్తం ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది చాలా శుభ పరిణామం. ఇది హర్షించదగ్గ విషయం. మా నియోజకవర్గంలో అవినీతికి తావు లేదు. అంటే ఎక్కడ కూడా అటువంటి వాతావరణం లేకుండా ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. మా డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, మా సిఐలు కానీ, ఎస్ఐలు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మరి మా వరకైతే మేము ఫ్యామిలీ సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎలిగేడ్లో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు ఒక సంవత్సరంలో. సో ఐ విష్ దట్ దిస్ షుడ్ కంటిన్యూ. అదేవిధంగా మనం ముందుకు పోవాలి. ఈ వాల్ డెఫినెట్లీ పోలీస్ ఎప్పుడు కూడా ఉంటే సేఫ్టీ, సెక్యూరిటీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. వచ్చిన మనిషి లోపల వస్తే పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం బయట పోకుండా, ఎవరు చూడకుండా, అనవసరంగా వీడియో ఫుటేజ్ రికార్డ్ లేకుండా ఇవన్నీ సేఫ్టీగా ఉంటది. ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా భయం ఉంటది. పోలీస్ స్టేషన్ సేఫ్ గా, సెక్యూర్ గా ఉంది. సీసీటీవీ కెమెరా మళ్ళీ ఈ ప్రయాస్ చాలా మంచి ఉంది. ఈ ఎఫర్ట్ తో సిటీకి ఇంప్రూవ్మెంట్. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటే ఇక్కడ రకరకాల విషయం ఉంటది. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉంటది, దొంగ వాళ్ళు తిరుగుతున్నారు. నిన్న మొన్న మేము అనుభవించుకున్నాము. వాళ్ళు కంటిన్యూస్ గా సర్వే చేస్తున్నారు. వేరే ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఇది క్రిమినల్స్ కూడా వాళ్ళ దృష్టి ఇక్కడ ఉంది. ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ ఉంది. కాంగ్రెస్ పాలన, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇతర పార్టీల కార్యకర్తలు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వివిధ పార్టీల నుండి ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు తుది దశకు చేరుకున్న ఆయన కొందరు వ్యక్తులు తమ రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఉప సర్పంచ్ ఆవనూరి శంకరవ్వ, శంకరయ్యతో పాటు వార్డు సభ్యులు సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. హన్మాజీపేట గ్రామ ప్రగతికి పూర్తి సహకారం అందిస్తామని హామీనిచ్చారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. ఈసారి వరి దిగుబడి గణనీయంగా పెరిగినప్పటికీ రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సామ తిరుపతి రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తీగల ఎల్లయ్య గౌడ్, డివిజన్ ఆత్మ కమిటీ మెంబర్ చెన్నాడి శ్యామల పాల్గొన్నారు.
3 లక్షలు దాటి ఇంచుమించు రావడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయినా చివరి గింజ వరకు కూడా కొనాలని రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా కొనుగోళ్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. రైస్ బిల్లు అన్ని నిండుకున్నప్పటికీ కూడా లారీలో కొడుతుందంటే ట్రాక్టర్లకు అనుమతిని తీసుకుని వచ్చి ఈరోజు రైస్ బిల్లుల్లో జాగలేదని చెప్పంటే అప్పరేపాటులో గోదాం తీసుకున్నాం, సర్దాపూర్లో గోదాం తీసుకున్నాం. మార్కెట్ యార్డులు ఎక్కడ కాదు అక్కడ వడ్లు ఏదైతే రైతులు పండించినవి కొని అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి రైతులు సహకరించి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా మేము మనవి చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతానికి మనం చక్కగా నీటుగా జవాబు చెప్పేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఏదైతే సామాజిక దృక్పథంలో సామాజిక కోణంలో సేవలు అందిస్తూ ప్రజా జీవితంలో ఉప సర్పంచ్ గా వార్డు సభ్యులకు ఎంపికైనటువంటి మిత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయడం ఆనందదాయకం, శుభదాయకం మాట చెప్తూ మీ అందరికీ కూడా ఈరోజు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాయి. కారుణ్య నియామకాలతో పాటు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరుతూ రామగుండం ఏరియా బొగ్గు గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సమ్మె తప్పదని సంఘం నాయకులు హెచ్చరించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ బొగ్గుగనిపై టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కారుణ్య నియామకాలతో పాటు మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 4,000 మంది కార్మికులు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించేలా కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అని పెట్టి చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే. 4,000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా, మెడికల్ బోర్డు పెడతారా లేదా అని ఎదురుస్తూ ఉన్నారు. దాని తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని కారుణ్య నియామకాల ద్వారా లేదా తండ్రులు ఉద్యోగులు చనిపోతే వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణమే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని టీపీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది. 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ద్వారా ట్రాన్స్కో ద్వారా అప్పుబడి ఉన్నది. ఆ బకాయి చెల్లిస్తే ఇవాళ జీతాల కోసం నెల నెల బ్యాంకుల చుట్టూ వడ్డీలకు తిరుగుతూ ఉన్నది కంపెనీ. అది దాని నుండి రక్షించుకోబడుతుంది. ఇవాళ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తా ఉన్నది. అందుకనే కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే ఈ సంస్థలో సమ్మె తప్పుద్ది. లేని ఎడల పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో పాటు అన్ఫిట్ అయిన కార్మికుల వారసులు ధర్నా చేపట్టారు. అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో అధికారులకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నెలల్లో సింగరేణి వ్యాప్తంగా 400 మంది కార్మికులు అన్ఫిట్ అయ్యారని చెప్పారు. వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని గుర్తింపు సంఘంతో జరిగిన చర్చల్లో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటుతో పాటు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే తేదీలను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె నోటీస్ ఇస్తామని హెచ్చరించారు. కార్మికుల వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయినా చనిపోయినా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం అనుకున్నది. ఈ రాజకీయ జోక్యం వల్ల వేజ్ బోర్డు అగ్రిమెంట్ను కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం ఆపుతా ఉన్నది. గత నెలలో మేము 2 నెలల క్రితమే సింగరేణి వ్యాప్తంగా జాతా కార్యక్రమం చేసి సింగరేణిలో మెడికల్ బోర్డు జరపాలి, డిపెండెంట్కి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చేస్తే సింగరేణి యాజమాన్యం గత నెల 12వ తారీఖు నాడు మేము తప్పనిసరిగా వీళ్ళందరికీ తొందరలోనే ఉద్యోగాలు ఇస్తాము, ఒక డేట్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డు పెట్టే డేటుని, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చే డేటుని సింగరేణి యాజమాన్యం ప్రకటించకపోతే గుర్తింపు సంఘంగా ఏఐటీసీ యూనియన్ ఇది డిపెండెంట్ జాబు మా హస్బెండ్ది. ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది.
నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను ఈ పని చేసుకొని బతకాలి. నాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా పిల్లలకి కొంచెం మెంటలీ ఛాలెంజ్ పిల్లలు, వాళ్ళకి హాస్పిటల్లో చూపెట్టాలి. ఈ జాబ్ కోసం చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, నేను ఇంకా రావట్లేదు. కనీసం హాస్పిటల్లో చూపెట్టుకుందామన్నా కూడా ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఉండదు. జాబ్ ఎక్కే వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు ఉన్న ఆధారం మా హస్బెండ్ చనిపోయిండు. మాకు జాబు రావాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి. డిపెండెంట్ పేపర్స్ 8 months అవుతుంది, ఇంకా పేపర్స్ రాలేదు. డాడీకి మగోళ్ళు లేరు, ఆడోళ్ళమే ఇద్దరం. ఇంకా రాలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. తొందర పేపర్స్ వస్తే మేము చేసుకుంటే బతుకుతాం. సింగరేణి కూడా అమ్మాయిలు చేస్తున్నారు, వాళ్ళని చూసి నేను కూడా చేద్దామని డాడీని ఒప్పించి మరి నేను అక్కకి హెల్త్ బాగోదు, ఇప్పుడు నేనే చేయాలి. పేపర్స్ ఏమో 8 months 9 months అవుతుంది, ఇంకా రావట్లేదు. మా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇట్లా చేస్తానన్నా వాళ్ళు ఇస్తారని మేము చూస్తున్నాం. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. మట్టి తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాల కారణంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు పర్యావరణానికి సైతం హాని కలుగుతోందని ఆ పార్టీ నేతలు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రోడ్డుపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ వారు చెరువులోకి వెళ్లి ఏ ప్రాంతంలో తీయొచ్చో చూసి దాని కొలతలు వేసి ఎన్ని క్యూబిక్ మీటర్ మట్టి తీయొచ్చో లెక్కలు వేసి అంతవరకే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారమే కలెక్టర్ గారు గతంలో అనుమతి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నవి. కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చే క్రమంలో మరి టిప్పర్ల చొప్పున అనుమతి ఇచ్చి ఇవాళ తోడుకో అన్నట్టుగానే అక్రమంగా మట్టి తరలించడానికి దోహదం చేయడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క టిప్పర్ 40 నుంచి 50 టన్నుల మట్టిని తీసుకెళ్తా ఉంది. మరి దీనికి అనుమతి ఎంతకి ఇచ్చినారు, ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఇచ్చినారు, ఎన్ని టన్నులకు ఇచ్చినారు, ఆ లెక్కలేవి లేకుండా కేవలం టిప్పర్ లెక్కన ఇస్తే ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు డబుల్గా తీసుకెళ్ళి ఇవాళ ప్రభుత్వానికి మనం నష్టం చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక సినిమా లాగా చూస్తూ ఉన్నారు దీన్ని. ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, పంచాయతీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడుంది? మరి వీళ్ళందరూ కూడా, ఈ అధికారులందరూ కూడా దీన్ని సక్రమంగా మరి నిర్వహించాల్సింది పోయి మరి ఈ తప్పుల్ని సరిదిద్దాల్సింది పోయి వీళ్ళు చోద్యం చేస్తూ మరి అక్రమ మట్టి రవాణాకు మరి వీళ్ళే మరి దోహదం చేసినట్టు కనపడతా ఉంది.
ఉపాధి హామీ పనుల్లో వినియోగించే సాంకేతికత కూలీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన యాప్ క్షేత్రస్థాయిలో విచిత్ర సమస్యలకు కారణం అవుతోంది. వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించుకున్న కూలీలను ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తించకపోవడంతో వారి అటెండెన్స్ నమోదు కోసం విఫల ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన 4 ఉపాధి హామీ కూలీలు ఇటీవల వేములవాడ రాజన్న స్వామికి మొక్కులు చెల్లించి గుండు చేయించుకున్నారు. అయితే ఉపాధి హామీ పనులకు హాజరు నమోదు చేసే సమయంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ వారిని గుర్తించలేకపోయింది. దీంతో హాజరు నమోదు కోసం వారు పడరాని పాట్లు పడ్డారు. యాప్ తమ ముఖాలను గుర్తించేందుకు వీలుగా తలపై సీట్ కవర్ కప్పి పాత ఫోటోలకు దగ్గరగా కనిపించేలా ప్రయత్నించగా యాప్ గుర్తించి హాజరు నమోదైనట్లు చూపించింది. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గుండు చేయించుకోవడం, రూపంలో స్వల్ప మార్పులు రావడం వంటి కారణాలతో హాజరు నమోదు కాకపోవడం పట్ల కూలీలు ఆందోళనకి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా సులభంగా గుర్తించేలా యాప్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు. చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి కనబరచాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలీసు అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన రాజన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 8 గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన టాస్ వేసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, రేగుల రాజేశం, కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల స్మారకార్థం ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. యువకులందరూ కూడా మరి సెలవుల్లో ఆట పట్ల శ్రద్ధ చూపించి దృఢంగా ఉండాలి, మరి ఒక ఆకర్షణతో ఉండాలి, చెడు మార్గంలో పోవద్దు, డ్రగ్స్ కానీ లేదా ఇతర తాగుడు కానీ దానికి అలవాటు కావద్దనే ఉద్దేశంతోనే యువకులను ఎంకరేజ్ చేయాలని ఆర్పిఎల్ నిర్వాహకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. వారందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు. అలాగే యువకులందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితోని వారు ముందడికి పోవాలి. మరి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 20 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి గెలిచేది ఒకటి, రన్నర్ అప్ ఒకటి, కాబట్టి వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ముందడికి పోవాలి. మరి వారందరూ కూడా మంచిగా ఆడాలి, ఎవరు కూడా దెబ్బలు తాగకుండా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అంతా శుభం జరగాలని వారందరికీ శుభాకాంక్షలు. ఈ నెల 5వ తేదీన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండల యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు నాగుల వంశీగౌడ్ ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ మేరకు కరీంనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో మేడిపల్లి సత్యం చేతుల మీదుగా పాటను ఆవిష్కరించారు. ప్రజల కష్టసుఖాలలో తోడుగా నిలుస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిండు నూరేళ్లు జీవించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ పాటను రూపొందించినట్లు వంశీగౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే నాయకత్వంలో మండల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సువీన్ యాదవ్, నాయకులు సుధాకర్, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. హరీష్ రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన పనితీరుతో తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని కొనియాడారు. హరీష్ రావు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ సాధన కొరకు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు హరీష్ అన్న గారు, వారి జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో శ్రేణులందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. వారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో జన్మదినాలు గొప్పగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ ప్రజలకు మరింత గొప్పగా సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తాను.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావును సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా చూడాలని కోరుతూ స్థానిక యువకులు వినూత్న రీతిలో విన్నవించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో చదువుకునే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ఆ దిశగా పాలకవర్గం చర్యలు తీసుకోవాలంటూ అక్కడి యువకులు జీపీ పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. కాగా ఈ విషయంపై సర్పంచ్ బుర్రా శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ స్పందించారు. గ్రామంలోని చిన్నారులను ప్రైవేటు పాఠశాలలకు పంపించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలోనే యువత తమకు వినతిపత్రం అందజేశారని చెప్పారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా ప్రజలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బడిబాట కార్యక్రమం చేద్దామని స్కూలుకు పూర్వ వైభవం తీసుకొద్దామనే ఉద్దేశంతో మానాల యువకులు ముందుకు రావడం జరిగింది. అలాగే కుల సంఘ సభ్యులను ఊళ్ళో యువకులను అందరికీ కోరడం ఏంటంటే మన స్కూల్కు పూర్వ వైభవం తీసుకొద్దాం. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి స్ట్రెంత్ ఉండే అలాంటిది 10 మందికి పడిపోయింది. ప్రైవేట్ స్కూల్లో బంద్ చేసుకొని మన స్కూల్ను ముందుకు నడిపించుకుందాం, స్కూల్ డెవలప్ చేసుకుందామని యువకుల ప్రోత్సాహంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ తక్కువ ఉంది. ప్రతి ఒక్క విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని, చదివి మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆశతో ఉద్దేశంతో యువత ఈరోజు ఒక అప్లికేషన్ తీసుకుని రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మెయిన్ ఉద్దేశం ప్రైవేట్ స్కూల్ బంద్ చేసి ప్రతి ఒక్క పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలా అని చెప్పేసి రావడం జరిగింది. దానికి రేపటి నుండి బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇటు విషయాన్ని అవగాహన కల్పించే విధంగా ముందుకు సాగుతామని పిల్లలు రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాత్రాజుపల్లి గ్రామ పరిధిలోని పరంపోగు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఈత, తాటి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో గీత కార్మికుల జీవనాధారం తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని గీత కార్మికులు కోరుతున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఓ రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన తోటపల్లి పోచాలు అనే రైతు తన పొలంలోని పంట వ్యర్థాలకు నిప్పు పెట్టి కాల్చుతున్న క్రమంలో గాలి దుమారానికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పోచాలు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానిక రైతులు వెంటనే అతడిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా గత 3 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తక్కళ్లపల్లి సర్పంచ్ లత ఆహ్వానం మేరకు తక్కళ్లపల్లితో పాటు మేడంపల్లి గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం చేశారు. తమ కాలేజీలో అనుభవం కలిగిన అధ్యాపకుల ఆధ్వర్యంలో డిజిటల్ విధానంలో క్లాసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒత్తిడి లేని వాతావరణంలో ఏపీ సెట్ నీట్ పరీక్షకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు రచన, పూర్ణిమ పాల్గొన్నారు. ఎలాంటి కష్టం లేకుండా ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి వసతులు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సర్పంచ్ గారు మాకు వీళ్ళ విలేజ్కి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మా పిల్లల్ని మీ కళాశాలలో చేరినట్లయితే మా ఊరికి ఒక మంచి ఉపయోగం అనేది ఉంటుంది అని చెప్పడంతో మేము ఈ ఊరికి రావడం జరిగింది. మా అందరి తరఫున లతా మేడం గారికి మా ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
వార్డు మెంబర్స్కి కూడా ఈ యొక్క ఊరు ప్రజలందరికీ పేరు పేరున మేము మా ప్రభుత్వ కళాశాల తరఫున ఈ యొక్క మంచి నిర్ణయం మీరు అందరు తీసుకున్నందుకు కృతజ్ఞతలండి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.